ప్రస్తుతం ఎలా మేడం ఈ వివేదాల మధ్యలోనే జన్మభూమి కార్యక్రమాలు వచ్చాయి. ఈ జన్మభూమి కార్యక్రమాల్లో రావెల కిషోర్ బాబు గారు పాల్గొంటున్నారా? మొదటి రోజు గరికపాడు జరిగింది సార్ మా మండలంలో. అంటే మండలానికి 5 మండలాలు కాన్స్టిట్యున్సీలో అన్ని చూసుకోవాలి, రాష్ట్రంలో కూడా వెళ్ళాలి కాబట్టి మినిస్టర్ గారు మా మండలంలో మొదటి రోజు పాల్గొన్నారు. మేము కూడా వెళ్ళాము కలిసి. జన్మభూమి ఒక విలేజ్కి వచ్చారు గరికపాడు, ఆ విలేజ్కి మేము కూడా వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఈ కొమ్మూరులో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా అక్కడ మొత్తం మీ ఇది లేకుండా డైరెక్ట్గా మీ అనుమతి లేకుండానే అక్కడ ఖర్చు చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. అంటే మంత్రివర్యులు అంటే మా అనుమతి అనేది అవసరం లేదు. నాకు జెడ్పీ చైర్మన్ కదా మేడం, ఇప్పుడు ఏదన్నా ఇచ్చేసేటప్పుడు జెడ్పీ చైర్మన్గా మాట్లాడితే బాగుంటుంది కదా. అంటే ఇలాంటి విషయాలు ఇక తలెత్తుకోకుండా ఉండేలా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు? మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు మా మండలం కానివ్వండి మా విలేజ్లో చేసేటప్పుడు ఇద్దరం కలిసి చేసుకునే వర్క్ అయినా సరే, అంటే శంకుస్థాపన అయినా, కొబ్బరికాయలు పగలగొట్టడం, ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అదేవిధంగా ప్రోగ్రామ్స్లో అన్నిట్లో కలిసి పాల్గొందాం అని చెప్పడం జరిగింది. ఓకే మేడం, మంత్రి గారితో రాజీ అయిపోయారు, మంత్రి గారితో బాగానే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎంపీపీ నక్కల శైలజా గారితో కూడా రాజీ ఎప్పుడు ఉంటుంది అంటారు? మినిస్టర్ గారు కూర్చోబెట్టి మాట్లాడతా అన్నారు ఇద్దరితో. ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్టర్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఇద్దరు మాట్లాడుకున్నాము, కలిసారా అంటే ఓకే అని చెప్పి విషెస్ చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత ఏమైనా మాట్లాడుకుంటున్నారు మేడం? నార్మల్గా అంటే అభివృద్ధి అనేకి అందరూ కలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే అప్పుడు వస్తుంది కదా, ఒక చేతితో రాదు కదా. ఎంపీపీ గారు మీరు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మినిస్టర్ గారు మేమే కలిసాం, మినిస్టర్ గారు కలిపేస్తారు మా అమ్మల్ని కూడా. కలిపేస్తారా? కలిపారా? కలిసిపోయినట్టే దాదాపు కలిసిపోయినట్లే. ఇంకా అక్కడ కూడా విభేదాలు ఏం లేవంటారు? లేదండి, ఇంక విభేదాలు లేకుండా ముందుకు పోతున్నారు. ఒకటి మేడం, మీ కాకమాను ఈ మండలం మొత్తం కూడా కొద్దిగా దిగువ ప్రాంతంలో ఉంటుంది. అటు వర్షం ఎక్కువ వచ్చినా మీకు కష్టమే, వర్షం ఏమీ లేకపోయినా కష్టమే, తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తున్నారు మీరు? ఈ పరిస్థితిని అధిగమించడానికి మాకు నల్లమడ వాగు అనేది ఒకటి ఉందండి. దానికి కూడా డెవలప్మెంట్, మొన్న వరద వచ్చినప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల నుంచి ఆ రోడ్డు మీదుగా కాకుమాన్లో ఒక చిన్న మీటింగ్ పెట్టి ఇటు పెదనందిపాడు వచ్చి మొత్తం నల్లమడ వాగంతా, వాగు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాలు కానివ్వండి, దానివల్ల ఏ విధమైన అభివృద్ధి ప్రజలకు అనేది కూడా చెక్ చేయడం జరిగింది. దానికి అవసరమైన ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. త్వరలోనే ఆ వర్క్స్ కూడా జరుగుతాయి. వర్క్స్ జరిగితే రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీరు చెప్పినట్లు నల్లమడ వాగు కరకట్టలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అసలుకి పైన ఏమాత్రం వర్షం వచ్చినా కూడా మొత్తం మీ ఊరే మునిగిపోతున్న పరిస్థితి ఉందంటుంటారు. అంటే మిమ్మల్ని జెడ్పీటీసీగా గెలిపించి జెడ్పీ చైర్మన్గా కావడానికి సహకరించిన నల్లమాడ ప్రజల రుణం తీర్చుకోవడానికి, అంటే దాన్ని ఏమైనా ఆ కరకట్టలను అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే దాన్ని స్ట్రెంథన్ చేయడానికి. అది దాని గురించి మేము కూడా మంత్రి గారితో ఈ విధంగా అందరితో కూడా చర్చించడం జరిగింది. దాని గురించి సీఎం గారే డెసిషన్ తొందరగా తీసుకోవడం కూడా జరిగింది. దానికి మా వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. వర్క్స్ అనేవి కూడా తొందరలోనే స్టార్ట్ కూడా కాబోతున్నాయి, మొదలు పెట్టబోతూ ఉన్నారు. పారిశుద్ధ్యం అంతా అధ్వానంగా ఉంటుంది. అసలుకి చినుకు పడితే అసలు చిత్తడి కాకుమానులు అంటుంటారు. అంటే ఈ పారిశుద్ధ్యాన్ని దీనంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా మీ కాకుమానుని చూడ్డానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? దానికి కూడా డ్రైనేజెస్ లేవండి ముఖ్యంగా అన్ని చోట్ల. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి, పెదనంతిపాడు గ్రామానికి అన్ని విత్ డ్రైన్స్, రోడ్స్ ఉన్న చోట డ్రైన్స్, అసలు రోడ్డు లేని చోట రోడ్ విత్ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించడానికి కూడా ఎస్టిమేషన్స్ అడుగున్నారు. అవకాశం ఉందా మేడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి? అవును, అంటే అసలు ఎక్కడ రోడ్స్ కొన్ని లేవు. అప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించడానికి ఎస్టిమేషన్ ఏమన్నారు సీఎం గారికి కూడా పంపించాం. త్వరలోనే అవి శాంక్షన్ అయితే మాకు కాకుమాను విలేజ్ అంతా స్వచ్ఛ కాకుమాను చేసుకోవడానికి మాకు సీఎం గారే సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం కూడా అభినందనీయం. దానికి ఎల్లప్పుడూ కూడా సరదా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాం మా కాకుమాన్ గ్రామం నుంచి. కాకుమాన్ ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి ఇంకా ఏమేమి చేయబోతారు మీరు? మా కాకుమాన్ మండల ప్రజలందరూ కూడా మా గ్రామం ఏ విధంగా అంటే, నాకు గ్రామం అంటే ఎంత ఇష్టం, మండలం అంటే కూడా అంతే ఇష్టం అండి. అందరూ కలిపి మమ్మల్ని గెలిపించారు, అందుకు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయడానికి ఎల్లప్పుడూ కూడా, అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల వరకు దాదాపు చాలా వరకు చేశాము. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా తప్పకుండా ఏ విధంగా చేయాలో ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం. ఆ విధంగా డెవలప్మెంట్ మా కాకుమాన్ మండలాన్ని స్వచ్ఛ కాకుమాన్ చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం.
నేను మీ జానిమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.